నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో 8 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులపై ఇవాళ స్పష్టత. సీఈసీ సమావేశం కోసం ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి. నాలుగైదు స్థానాల్లో అభ్యర్థులపై భాజపాలో అసమ్మతి. భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతున్న అసంతృప్త నేతలు. హైకోర్టు కొత్త భవన నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన. భూమి పూజ చేయనున్న సీజేఐ జస్టిస్ చంద్రచూడ్. దేశంలో సీఏఏ అమలుపై అమెరికా ఆందోళన. మత ప్రాతిపదికన పౌరసత్వం తగదని వెల్లడి. అమెరికా వంతెన దుర్ఘటనలో గల్లంతైన వారి కోసం గాలింపు. 6 మృతి చెంది ఉంటారని మేరీలాండ్ పోలీసుల అనుమానం. రాష్ట్రంలో 8 లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరో ఇవాళ తేలిపోనుంది. సాయంత్రం ఢిల్లీలో జరగనున్న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సీఈసీ భేటీలో తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ హస్తినకు వెళ్లనున్నారు. తెలంగాణలో 8 స్థానాలకు లోక్సభ అభ్యర్థుల ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠకు కాంగ్రెస్ అధిష్టానం ఇవాళ తెరదించనుంది. 17 లోక్సభ స్థానాలకు గాను 2 విడతల్లో 9 మంది అభ్యర్థుల్ని ప్రకటించారు. హైదరాబాద్, మెదక్, భువనగిరి, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ఖరారు చేయాల్సి ఉంది. సర్వేలు నిర్వహించడం సహా స్థానిక నేతల నుంచి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అభిప్రాయాలు సేకరించారు. మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో దీపాదాస్ మున్షి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీఈసీ సభ్యుడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ భేటీలో మిగిలిన లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. అభ్యర్థులపై ఒక అంచనాకొచ్చిన నేతలు ఢిల్లీలో ఇవాళ జరిగే కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సీఈసీ భేటీలో తమ అభిప్రాయాల్ని వెల్లడించనున్నారు. కాంగ్రెస్ విశ్వసనీయ వర్గాల ప్రకారం హైదరాబాద్ నుంచి సుప్రీంకోర్టు న్యాయవాది షెహనాజ్ ను బరిలో దించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మెదక్ నుంచి నీలం మధు విషయంలో ఏకాభిప్రాయం వచ్చినట్లు తెలుస్తోంది. భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డిని బరిలో దించారని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నప్పటికీ అక్కడ బీసీని నిలబెట్టారని కోమటిరెడ్డి సోదరులు చెబుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి కైలాష్ నేత పేరు తెరపైకొచ్చినట్లు తెలుస్తోంది. వీరిద్దరిలో ఒకరికి భువనగిరి టికెట్ దక్కుతుందని పీసీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వరంగల్ నుంచి దొమ్మాటి సాంబయ్య పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. కాంగ్రెస్ లో చేరిన సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ సహా మరో నాయకుడు పరంజ్యోతి పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురిపై సర్వేలు కూడా చేయించినట్లు సమాచారం. కరీంనగర్ నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డికే టికెట్ ఇస్తారని భావించినప్పటికీ వ్యాపారవేత్త రాజేందర్రావు పేరును కూడా పార్టీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. నిజామాబాద్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణతో పాటు డాక్టర్ సుమలత పేర్లను పరిశీలిస్తున్నారు. ఆత్రం సుగుణకు టికెట్ ఇవ్వాలని మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. సీఈసీ ఎవరి వైపు మొగ్గు చూపుతుందో వేచి చూడాల్సి ఉంది. ఖమ్మం నుంచి పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లేనని తెలుస్తోంది. రాజేంద్ర ప్రసాద్, తుమ్మల తనయుడు యుగంధర్, భట్టి విక్రమార్క సతీమణి కూడా పోటీ పడుతున్నారు. ఇవాళ జరగనున్న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో రాష్ట్ర ముఖ్య నేతలు అందించే నివేదికతో పాటు సునీల్ కనుగోలు సర్వేల్ని పరిగణలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఇవాళ రాత్రి లేదా రేపు అభ్యర్థుల ప్రకటన ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి మెజార్టీ సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న కాషాయ పార్టీకి కొత్త తలనొప్పి వచ్చి పడింది. అధికార ప్రతిపక్ష పార్టీల కన్నా ముందే అభ్యర్థులను ప్రకటించిన భాజపాకు ఇప్పుడు అదే సమస్యగా మారింది. అధిష్టానం ప్రకటించిన 4-5 స్థానాల్లో అసంతృప్తి రగులుకుంది. ఈ స్థానాల్లో అసంతృప్తులను బుజ్జగించే పనిలో రాష్ట్ర నాయకత్వం పడింది. అసంతృప్త నేతలు మాత్రం తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామంటున్నారు. దీంతో కమలదళంలో కలవరం మొదలైంది. రాష్ట్రంలోని 17 స్థానాల్లో 10 నుంచి 12 సీట్లు కైవసం చేసుకోవాలని భాజపా జాతీయ నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అభ్యర్థులను సైతం ఇతర పార్టీల కంటే ముందుగానే ప్రకటించింది. తమకు టికెట్ వస్తుందన్న ఆశలపై నీళ్లు చల్లిన భాజపా జాతీయ నాయకత్వం భారాసా నేతలను పార్టీలో చేర్చుకుని టికెట్ కట్టబెట్టింది. పార్టీ బలోపేతం కోసం పనిచేసిన తమకు కాకుండా భారాసా నాయకులు, కార్యకర్తలను పార్టీలో చేర్చుకోవడం పట్ల
కాషాయ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. పార్టీ అధిష్టానం ప్రకటించిన అభ్యర్థులకు సహకరించబోమని బాహాటంగానే చెబుతున్నారు. ఆదిలాబాద్లో సిట్టింగ్ ఎంపీ బాపురావును కాదని భారాసా నుంచి వచ్చిన గోడం నగేష్కి టికెట్ ఇవ్వడంతో అసంతృప్తి రగులుకుంది. ఆదిలాబాద్లో తన వల్లే 4 ఎమ్మెల్యే స్థానాలు దక్కాయని, అయినా పార్టీ తనను పట్టించుకోలేదని సోయం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని ప్రచారం నడుస్తోంది. దీంతో సోయంను బుజ్జగించేందుకు రాష్ట్ర నాయకత్వం రంగంలోకి దిగింది. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బాపురావుతో ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. అవసరమైతే నేరుగా కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సోయం ఆదివాసీ నేతలతో భేటీ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. వరంగల్ లోక్సభ నియోజకవర్గంలోనూ ఆరూరి రమేష్కు టికెట్ ఇవ్వడాన్ని స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నారు. తమను కాదని భారాసా నుంచి తీసుకొచ్చి టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటని రాష్ట్ర నాయకత్వాన్ని నిలదీస్తున్నారు. వీరందరినీ కలుపుకుని ఎన్నికలకు వెళ్లడమే ఇప్పుడు ఆరూరి ముందున్న సవాల్. రాష్ట్ర నాయకత్వం వీరితో మాట్లాడి పార్టీ నిర్ణయాన్ని గౌరవించాలని కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. జహీరాబాద్లోనూ బీబీ పాటిల్కు టికెట్ ఇవ్వడాన్ని భాజపాలోని మరో వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇక్కడ జైపాల్ రెడ్డి టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆయన ఇంకా అసంతృప్తి వేడలేదు. భారాసా నేతలను తీసుకొచ్చి సీటు ఇవ్వడంపై పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతానికి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మెదక్ సీటు ఆశించిన అంజిరెడ్డి కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎంపీ సీటు ఇస్తామన్న పార్టీ ఎమ్మెల్యేగా ఓడిన రఘునందన్కే టికెట్ ఇవ్వడం పట్ల అంజిరెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టికెట్ కోసమే పార్టీలో చేరిన నేతకు భాజపా షాక్ ఇచ్చింది. ఖమ్మం స్థానం ఆశించి జలగం వెంకట్రావు కాషాయ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు చేరిన 4గురికి టికెట్ ఇచ్చినా వెంకట్రావుకు మాత్రం పార్టీ ఝలక్ ఇచ్చింది. ఖమ్మంను తాండ్ర వినోద్రావుకు ఇవ్వడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో జలగం ఉన్నారు. ఆయన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా టికెట్ ఆశించి భంగపడ్డ నేతలను రాష్ట్ర నాయకత్వం బుజ్జగిస్తోంది. రాష్ట్ర నాయకత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా, అసంతృప్త నేతలు అలక వీడుతారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రంలో 9,14,354 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఇప్పటి వరకు ఓట్ల తొలగింపు, సవరణల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పూర్తి చేసినట్లు వెల్లడించిన ఆయన మొత్తం 7,31,573 మంది వివరాలు సవరించినట్లు పేర్కొన్నారు. నూతనంగా ఓటర్ నమోదుతో పాటు ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి మార్చుకునేందుకు ఏప్రిల్ 15 వరకు గడువు ఉందని తెలిపారు. రాష్ట్రంలో తాజా సవరణ అనంతరం ఓటర్ల సంఖ్య 3,30,13,318కి చేరిందన్నారు. ఓటర్లలో పురుషులు 1,64,14,693 మంది కాగా మహిళలు 1,65,95,896 మంది ఉన్నట్లు సీఈఓ పేర్కొన్నారు. ట్రాన్స్జెండర్లు 2,729 మంది ఉండగా 15,472 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నట్లు గణాంకాలు వెల్లడించారు. 18 నుంచి 19 ఏళ్ల యువ ఓటర్లు 8,72,116 మంది ఉండగా 85 ఏళ్లు దాటిన వారు 1,93,489 మంది, దివ్యాంగులు 5,26,286, ఎన్ఆర్ఐ ఓటర్లు 3,409 మంది ఉన్నట్లు చెప్పారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా 38,12,00,000 రూపాయల విలువైన నగలు, మద్యం, డ్రగ్స్ వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు సీఈఓ వెల్లడించారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరాపై ప్రజలు ఆందోళన చెందవద్దని సీఎస్ శాంతికుమారి తెలిపారు. రాష్ట్రంలో లోటు వర్షపాతం ఉన్నప్పటికీ ఎస్ఆర్ఎస్పీ, ఎల్లంపల్లి, నాగార్జున సాగర్లలో నీటి లభ్యత ఉన్నందున తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని సీఎస్ స్పష్టం చేశారు. తాగునీటి సరఫరాపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. తాగునీటి సరఫరాపై ఇప్పటికే ప్రణాళిక రూపొందించిన జిల్లాలకు నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. బోరుబావుల ఫ్లషింగ్, పైపుల నిర్వహణ లోపాలను ఎప్పటికప్పుడు సవరించి నిరంతర నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్లకు సూచించారు. వేసవి కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మంజూరు చేసిన పనులన్నీ సకాలంలో పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. నీటి సమస్యలపై వచ్చే మీడియా కథనాలపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సీఎస్ తెలిపారు. హైదరాబాద్ మహానగరంలోనూ అవసరాలకు తగినంత నీటిని సరఫరా చేస్తున్నామని, అయితే వాణిజ్య అవసరాలకు డిమాండ్ ఎక్కువగా ఉందని జలమండలి అధికారులు సీఎస్కు తెలిపారు. ఏప్రిల్ 2వ వారం తర్వాత రిజర్వాయర్ల నుంచి ఎమర్జెన్సీ పంపింగ్ను చేపడతామన్నారు.
రాష్ట్ర హైకోర్టు నూతన భవనానికి ఇవాళ శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ హాజరు కానున్నారు. కొత్త హైకోర్టు నిర్మాణం కోసం రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో ఉన్న వ్యవసాయ ఉద్యానవన యూనివర్సిటీలో 100 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. భూములను కేటాయిస్తూ డిసెంబర్ 31న ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో నిర్మాణ పనులకు ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు. పాత బస్తీలోని ప్రస్తుత భవనంలో 104 ఏళ్లుగా హైకోర్టు కొనసాగుతోంది. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిర్మించిన ప్రస్తుత భవనంలో 2009లో అగ్ని ప్రమాదం జరిగింది. అప్పటి నుంచే కొత్త భవనం నిర్మాణం కోసం చర్చ ప్రతిపాదనలు మొదలయ్యాయి. పెరిగిన జడ్జిలకు అనుగుణంగా భవనం సరిపోకపోవడం, పార్కింగ్ తదితర సమస్యలను దృష్టిలో పెట్టుకుని కొత్త భవనం నిర్మాణానికే మొగ్గు చూపారు. శంకుస్థాపన కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకిని చంద్రఘోష్ కమిషన్ విచారణ ప్రక్రియను ప్రారంభించేలా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్ ఆధ్వర్యంలో విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 13వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుని 15వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. 100 రోజుల్లాగా అంటే జూన్ 30వ తేదీ వరకు విచారణ పూర్తి చేయాలని అందులో పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా విచారణ ప్రక్రియను ప్రారంభించేలా సర్కార్ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా శుక్రవారం కోల్కతా వెళ్లనున్నారు. జస్టిస్ పిసి ఘోష్ను కలిసి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు అందించి సంబంధిత అంశాలను వివరిస్తారు. అటు కమిషన్ కార్యాలయాన్ని హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అవసరమైన వసతితో పాటు సిబ్బందిని సిద్ధం చేసే పనిలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసి ఈ ఏడాది 3.5 నుంచి 4 లక్షల ఎకరాలకు నీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించిన నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా పనుల పురోగతిని తెలుసుకోవడంతో పాటు భూసేకరణ అంశాలపై అధికారులతో చర్చించారు. చిన్న పరిమాణంలో ఉన్న పనులను పూర్తి చేసి ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశాలపై ప్రధానంగా చర్చించారు. అలాంటి పనులు 7 నుంచి 8 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ పనులు పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని రాహుల్ బొజ్జా ఇంజనీర్లను ఆదేశించారు. ఇదే సమావేశంలో ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం ప్రాజెక్టు పనులను సమీక్షించిన ఆయన త్వరలో ఇంజనీర్లతో కలిసి ఎస్ఎల్బీసీ ప్రాంతాన్ని సందర్శించాలని నిర్ణయించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. సస్పెండ్ అయిన ఎస్ఐబి డీఎస్పీ ప్రణీత్ రావు బృందం హైదరాబాద్లోని హవాలా వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని అక్రమార్జన సాగించడమే కాకుండా స్థిరాస్తి, వజ్రాల వ్యాపారులపైన నిఘా ఉంచి డబ్బులు దండుకున్నారనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వాటిని నిశితంగా పరిశీలిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి ఫిర్యాదులు ఏమైనా ఉన్నాయా, ఉంటే వాటిల్లో వాస్తవం ఎంత అని ఆరా తీస్తున్నారు. ఇప్పటికే తమ ఫోన్లు ట్యాప్ చేశారని పలువురు నేతలు, వ్యాపారులు బహిరంగంగానే చెబుతుండటంతో తాజా దర్యాప్తునకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఇలాంటి దందాల ద్వారా అక్రమార్జనకు ఏమైనా కూడబెట్టారా అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. ప్రణీత్ రావుతో పాటు ఈ బృందంలోని పలువురు అధికారులు హైదరాబాద్లో విలాసవంతమైన విల్లాలు సంపాదించుకున్నారని, ఇప్పటికే ఏసీబీ అధికారులు వాటిపై దృష్టి సారించారని సమాచారం. మరోవైపు సాంకేతిక పరిజ్ఞానంపై ఆరా తీస్తున్నారు. హార్డ్ డిస్క్ విశ్లేషణ, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానంపై పోలీసులు దృష్టి సారించారు. అవసరమైతే సేకరించిన హార్డ్ డిస్క్ను విదేశాలకు పంపి ఆధారాలను సేకరించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పంజాగుట్ట డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ అంతర్జాతీయ నిందితుడు స్టాన్లీ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. కేసుతో సంబంధం ఉన్న మరో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. గోవా డ్రగ్స్ నెట్వర్క్లో కీలకంగా వ్యవహరించిన ఈ స్టాన్లీకి సహచరుడైన ఫైజల్ను తాజాగా అదుపులోకి తీసుకున్నారు. గోవాలోని కొల్వాలే జైల్లో విచారణ ఖైదీగా ఉంటూ డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇతన్ని పీటీ వారెంట్పై హైదరాబాద్కు తీసుకొచ్చారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచగా తిరిగి కొల్వాలే జైల్లోనే రిమాండ్లో ఉంచాలని కోర్టు ఉత్తర్వులిచ్చింది. దీంతో పోలీసులు ఫైజల్ను తిరిగి గోవా జైలుకే తరలించారు. గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులోనూ ఫైజల్ నిందితుడిగా ఉన్నాడు. కేసులో ఇప్పటి వరకు ప్రధాన నిందితుడు స్టాన్లీ, కొరియర్ సంస్థ నడుపుతున్న సౌరభ్, బాబా, విశాల్లను పోలీసులు అరెస్టు చేశారు. నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి ఎంపీడీఓ ఆఫీసులో అనీసా దాడులు కలకలం రేపాయి.
ఓ వ్యక్తి నుంచి 8,000 లంచం తీసుకుంటూ ఎంపీడీఓ హరిబాబు అనీసాకు చిక్కారు. గతంలో ఇదే కార్యాలయంలో ఎంపీడీఓగా పనిచేసిన సంతోష్ రెడ్డి ఓ ఉద్యోగి సర్వీస్ రికార్డుల కోసం 8,000 లంచం డిమాండ్ చేశారు. సంతోష్ రెడ్డి బదిలీపై వెళ్లిపోవడంతో ఆ ఉద్యోగి మళ్లీ ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆశ్రయించారు. అయితే గత ఎంపీడీఓ సంతోష్ రెడ్డి ఆదేశాల మేరకు లంచం ఇస్తేనే పని జరుగుతుందని ప్రస్తుత ఎంపీడీఓ హరిబాబు స్పష్టం చేశాడు. చేసేదేమీ లేక బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కా ప్రణాళికతో లంచం తీసుకుంటుండగా హరిబాబును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సంతోష్ రెడ్డిని సైతం అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అనంతరం ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. బాగయ్య అనే అతను గతంలో ఇక్కడ ఎంపీఓగా పనిచేశారు. అతను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పనిచేస్తున్నటువంటి సంతోష్ రెడ్డి గారు ఎస్ఆర్ బుక్ అక్కడ పంపాల్సి ఉంటే అతను పంపకుండా అతని దగ్గర డబ్బులు డిమాండ్ చేసి ఆ సర్వీస్ బుక్ మీద పంపిస్తామని చెప్పడం జరిగింది. తను డబ్బులు ఇస్తేనే సర్వీస్ బుక్ పంపించు అని చెప్పేసి హరిబాబుకు అతను ఆదేశాలు ఇచ్చి వెళ్ళాడు. ఈ హరిబాబును అడగడం జరిగింది. అడిగితే కూడా తను పంపలేదు. తనకి ఏం చేయాలో అర్థం కాక మమ్మల్ని సంప్రదించడం జరిగింది. తద్వారా మేము ఈ రోజు డబ్బులు ఇస్తున్నాగా పట్టుకోవడం జరిగింది. రైళ్లలో మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు రైల్వే పోలీస్, రైల్వే రక్షక దళం ఉమ్మడిగా చర్యలు చేపడుతున్నట్లు రైల్వే అదనపు డీజీ మహేష్ భగవత్ తెలిపారు. మానవ అక్రమ రవాణా అంశంపై ప్రయాణికులకు అవగాహన కల్పించే క్రమంలో సికింద్రాబాద్ సంచాలన్ భవన్లో ఆర్పీఎఫ్, జీఆర్పీ సంయుక్తంగా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన భగవత్ మానవ అక్రమ రవాణా జరిగే విధానాన్ని ఎలా గుర్తించాలో పోలీసులకు వివరించారు. అనంతరం మానవ అక్రమ రవాణాకు సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇప్పటి వరకు 500 మంది చిన్నారులను, మహిళలను సురక్షితంగా కాపాడి వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. Human trafficking, earlier it was the third most organized crime, but now it has come to second after the drugs trade. Third is now the arms trade. I think because of renovation work, some disturbance happened and these cameras are not working. Just now I requested our dear Saab also to get it rectified, because these cameras are directly connected to the control room. All the database of criminals. Any criminal coming to Sikandrabad station is going in front of camera. Immediately there will be alert in our control room, and through that we can catch that criminal. Similarly, we will feed the missing children data also in that database, so that if any child is loitering on the platform, we can identify and we can repatriate and reunite that child with the parents. గ్రేటర్ హైదరాబాద్ లో వీధి సునకాల బెడద నుంచి ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు జీహెచ్ఎంసీ పటిష్టమైన చర్యలు చేపట్టింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ రొనాల్డ్ రాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వివిధ అంశాలపై సమీక్షించారు. సమీక్ష సమావేశంలో అదనపు కమిషనర్ రవికిరణ్, వెటర్నరీ విభాగం అధికారులు, బ్లూ క్రాస్ సంస్థ వ్యవస్థాపకురాలు అక్కినేని అమలా సహా పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. వీధి కుక్కల బెడద, కుక్క కాటు నివారణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ప్రజలకు రక్షణ కల్పించడానికి వెటర్నరీ శాఖ వీధి కుక్కలకు స్టెరిలైజేషన్, యాంటీ బర్త్ కంట్రోల్ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పెంపుడు కుక్కలకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, వాటికి వ్యాక్సినేషన్ పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సలహాలు, సూచనల ద్వారా వీధి సునకాలపై పకడ్బందీ చర్యలు తీసుకోనున్నట్లు కమిషనర్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం యూపీ సర్కారుపై విమర్శలు గుప్పించిన వరుణ్ గాంధీకి భాజపా టికెట్ నిరాకరించగా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం పలికింది. వరుణ్ గాంధీ విద్యావంతుడని, ఆయనపై అవినీతి ఆరోపణలు లేవని కాంగ్రెస్ లోక్సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి వ్యాఖ్యానించారు. తమ పార్టీలోకి వస్తే సంతోషిస్తామన్నారు. ఉత్తరప్రదేశ్లోని పీలీభీత్ నుంచి వరుణ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని ఊహాగానాల నడుమ తాజాగా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానంతో ఆయన నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఉత్తరప్రదేశ్లో వరుణ్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న పీలీభీత్ స్థానంలో ఈసారి జితిన్ ప్రసాద్ ను భాజపా నిలబెట్టింది. కేంద్రం, యూపీ సర్కారు తీసుకున్న పలు నిర్ణయాలపై వరుణ్ గాంధీ విమర్శలు చేయడంతోనే ఆయనకు టికెట్ ఇవ్వలేదన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వరుణ్ గాంధీని పార్టీలోకి ఆహ్వానిస్తూ పావులు కదుపుతోంది. కొంతకాలంగా భాజపా కేంద్ర రాష్ట్ర నాయకత్వాల తీరుపై వరుణ్ గాంధీ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే గతేడాది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఆయన కేదార్నాథ్ లో కలుసుకోవడం ఆసక్తికర చర్చకు దారితీసింది. భాజపాకు దూరంగా ఉంటోన్న వరుణ్ గాంధీ పార్టీ మారే అవకాశం ఉందంటూ అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయనకు కమలదళంలో టికెట్ దక్కకపోవడంతో మరోసారి ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. వరుణ్ గాంధీ తల్లి మేనకా గాంధీని మాత్రం యూపీలోని సుల్తాన్పూర్ నుంచి భాజపా మరోసారి బరిలోకి దించింది. వరుణ్ కు భాజపా టికెట్ నిరాకరించడంతో కాంగ్రెస్ పార్టీ ఆయన
ఆహ్వానించింది. వరుణ్ తమ పార్టీలోకి వస్తే సంతోషిస్తామని కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి వ్యాఖ్యానించారు. आना तो चाहिए, आने से खुशी होंगे. बड़े गवार नेता है, बड़े शिक्षित आदमी है और उनकी छवि बड़ी स्पष्ट है, साफ सुथरा छवि है और गांधी परिवार के साथ उनका जुड़ाव है. इसलिए उनको टिकट देने में इनकार किए आपकी बीजेपी पार्टी. तो फिलहाल मुझे तो लगता है उनको आना चाहिए, वो आने से हम बड़े खुशी होंगे. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిన్న కోడలైన మేనకా గాంధీ ఆమెతో విభేదించి వేరుపడిన సంగతి తెలిసిందే. 2004 నుంచి మేనకా గాంధీతో పాటు ఆమె కుమారుడు వరుణ్ గాంధీ భాజపాలో కొనసాగుతున్నారు. 2009లో పీలీభీత్ నుంచి, 2014లో సుల్తాన్పూర్ నుంచి, 2019లో మళ్లీ పీలీభీత్ నుంచి వరుణ్ గాంధీ లోక్సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. భాజపా టికెట్ నిరాకరించడంతో వరుణ్ గాంధీని తమ పార్టీలో చేర్చుకునేందుకు సమాజ్వాదీ పార్టీ కూడా యత్నిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీ మద్యం కేసులో సీఎం కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించిన నివేదికలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు అమెరికా తెలిపింది. ఈ కేసులో పారదర్శక విచారణ జరుగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. కేజ్రీవాల్ అరెస్టుపై ఈమెయిల్లో అడిగిన ప్రశ్నకు ఈ మేరకు అమెరికా అధికార ప్రతినిధి స్పందించారు. సమయానుకూల పారదర్శక న్యాయ ప్రక్రియ జరుగుతుందని ఆశిస్తున్నట్లు సమాధానం పేర్కొన్నారు. భారత్ ప్రజాస్వామ్య దేశమని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ న్యాయపరమైన నిష్పాక్షిక విచారణకు అర్హులంటూ ఇటీవల జర్మనీ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని జర్మనీ రాయబారికి సమన్లు పంపి ఇది తమ అంతర్గత వ్యవహారమని నిరసన వ్యక్తం చేసింది. అమెరికా వ్యాఖ్యలపై భారత్ ఇంకా స్పందించాల్సి ఉంది. పౌరసత్వ సవరణ చట్టం సీఏఏ నిబంధనల అమలుకు సంబంధించి భారత సర్కారు జారీ చేసిన నోటిఫికేషన్పై అమెరికా ప్రభుత్వంలోని అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. మతం లేదా విశ్వాసం ప్రాతిపదికన పౌరసత్వం నిరాకరించడం తగదని అభిప్రాయపడింది. పాక్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో వేధింపులకు గురై భారత్కు వచ్చిన ముస్లింయేతరులకు పౌరసత్వం ఇచ్చేందుకు ఇటీవల సీఏఏ నిబంధనలను భారత ప్రభుత్వం నోటిఫై చేసింది. 2014 డిసెంబర్ 31వ తేదీలోగా భారత్కు శరణార్థులుగా వచ్చిన హిందువులు, పార్సీలు, సిక్కులు, బౌద్ధులు, జైన్లు, క్రిస్టియన్లకు పౌరసత్వాన్ని మంజూరు చేస్తారు. పౌరసత్వం జారీకి మతాన్ని అర్హతగా పేర్కొనడం సరికాదని అమెరికా ప్రతినిధి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ దేశీయ కుబేరునిగా అగ్రస్థానం నిలబెట్టుకున్నారు. ఈ మేరకు 2024 సంవత్సరానికి గాను ప్రపంచ కుబేరుల జాబితాను హురున్ విడుదల చేసింది. గతేడాదిలో ముఖేష్ అంబానీ సంపద 40% అంటే $33 బిలియన్ పెరిగి $115 బిలియన్ చేరినట్లు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ముఖేష్ 10వ స్థానంలో ఉన్నారు. ప్రపంచ కుబేరుల జాబితాలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ $231 బిలియన్ సంపదతో అగ్రస్థానంలో నిలిచారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ $185 బిలియన్ రెండో స్థానం, ఫ్రాన్స్కు చెందిన వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్డ్ $175 బిలియన్ మూడో స్థానంలో ఉన్నారని హురున్ ప్రకటించింది. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ $86 బిలియన్ 15వ స్థానంలో ఉన్నట్లు తెలిపింది. తొలి 100 మంది కుబేరుల్లో భారత్ నుంచి కేవలం 6గురికి మాత్రమే చోటు దక్కింది. మైక్రోసాఫ్ట్ విండోస్ సర్ఫేస్ కు కొత్త అధిపతిగా ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థి పవన్ దావులూరి నియమితులయ్యారు. ఈ బాధ్యతలో ఉన్న పనోస్ పనై గతేడాది అమెజాన్కు వెళ్లడంతో ఈ నియామకం జరిగింది. అంతకుముందు విండోస్ సర్ఫేస్ గ్రూప్లను వేరువేరుగా విడతీయడంతో సర్ఫేస్కు దావులూరి, విండోస్ విభాగానికి మైఖేల్ ఫరాకిన్ నేతృత్వం వహించేవారు. అయితే ఫరాకిన్ కొత్త అవకాశాల వేటలో ఉన్న నేపథ్యంలో విండోస్ సర్ఫేస్ 2 విభాగాల బాధ్యతలను దావులూరికే అప్పగించారు. ఇప్పుడు కార్పొరేట్ ప్రొడక్ట్ చీఫ్గా ఉన్న దావులూరి 23 ఏళ్ల నుంచి మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్నారు. అమెరికా టెక్ దిగ్గజ సంస్థలకు నాయకత్వ హోదాలో ఉన్న భారత సంతతికి చెందిన సుందర్ పిచై, సత్య నాదెళ్ల తదితరుల సరసన దావులూరికి కూడా చేరారు. అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను కార్గో షిప్ ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో 6 కార్మికులు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో షిప్లోని భారతీయ సిబ్బంది అంతా క్షేమమని షిప్ మేనేజ్మెంట్ కంపెనీ సినర్జీ ప్రకటించింది. అందులో 22 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్లు తెలిపింది. 2 పైలట్లు సహా అందరినీ గుర్తించినట్లు చెప్పింది. సింగపూర్కు చెందిన గ్రీస్ ఓషన్ ప్రైవేట్ లిమిటెడ్ కార్గో నౌక దాలి
బాల్టిమోర్ నుంచి కొలంబోకు బయలుదేరింది. మంగళవారం ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ పిల్లర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో వంతెన కుప్పకూలగా ఆ సమయంలో దానిపై వెళుతున్న పలు కార్లు, ఇతర వాహనాలు నదిలో పడిపోయాయి. ఇద్దరిని అధికారులు సురక్షితంగా కాపాడారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. మరోవైపు వంతెనను ఢీకొన్న నౌకలో మంటలు చెలరేగినట్లు అధికారులు చెప్పారు. ప్రమాదం గురించి నౌకా సిబ్బంది ముందుగా హెచ్చరించడంతో భారీ ముప్పు తప్పిందన్నారు. అయితే ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టిన అమెరికా నౌకా సిబ్బంది పూర్తిగా సహకరిస్తున్నారని వెల్లడించింది.